నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డివిజన్ గ్రీవెన్స్ కు 19 ఆర్జీలు, సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. మోంతా తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి. కార్తీక పౌర్ణమి వేళ ఉబ్బసం బాధితులకు ఉచితంగా మూలిక ఔషధం పంపిణీ. డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి. జీవన్ ప్రయాణ్ యాప్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందిన పెన్షన్దారుడికి ఇంటి వద్దకే పెన్షన్ విభాగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రవేశ్ కుమార్. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చిన ఆర్జీల పరిష్కార విషయంలో ఆయా విభాగాలకు స్పష్టమైన సూచన చేయడం జరుగుతుందని గ్రీవెన్స్ ద్వారా 19 ఆర్జీలు స్వీకరించిన క్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సిన్హా పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సబ్ కలెక్టర్ సంజనా సిన్హా అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యలపై ప్రజలు ఆర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మీడియాతో మాట్లాడారు. డివిజన్ గ్రీవెన్స్ కు మొత్తం 19 ఆర్జీలు వచ్చాయని, రెవెన్యూ శాఖకు 2, పంచాయతీరాజ్ విభాగానికి 7, ఇరిగేషన్ శాఖకు 1, పోలీస్ శాఖకు 4, మున్సిపల్ విభాగానికి 2, పీడీ మెప్మా 1, సర్వే విభాగానికి 1 వంతున ఆర్జీలు స్వీకరించామని అన్నారు. సకాలంలో సమస్యల పరిష్కారం దిశగా నిర్వహించే గ్రీవెన్స్ ద్వారా వచ్చే ఆర్జీలను ఆయా విభాగాలకు పంపించి సమస్యలు వినేంత వరకు సకాలంలో పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. వివిధ విభాగాల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము నవంబర్ 3వ తారీఖు పీజీఆర్ఎస్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో పొద్దున 10 గంటల నుంచి ఇప్పుడు 2 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈరోజు మనకి టోటల్గా 19 గ్రీవెన్సెస్ వచ్చాయి, 19. దీంట్లో రెవెన్యూ శాఖకి సంబంధించి 2, పంచాయత్ రాజ్కి సంబంధించి 7, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ది 1, పోలీస్ శాఖకి సంబంధించి 4, మున్సిపాలిటీకి సంబంధించి 2, పీడీ మెప్మా 1, అగ్రికల్చర్ 1 మరియు సర్వే డిపార్ట్మెంట్కి 1. ఈ 19 గ్రీవెన్సెస్ వచ్చాయి. వీటన్నిటినీ కూడా సకాలంలో గ్రీవెన్సెస్కి ఏంటి రీజన్, దాన్ని ఎలా రిజాల్వ్ చేయొచ్చు, రిజాల్వ్ చేయగలిగితే రిజాల్వ్ చేసేసి గ్రీవెన్సెస్ని క్లోజ్ చేయాలి అని సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి లెటర్స్ కూడా ఈరోజు ఈవినింగ్కి మేము ఇచ్చేస్తాము. దాని ప్రకారంగా గ్రీవెన్స్ రిడ్రెసల్ అవుతుందని అనుకుంటున్నాము. ఎన్జిఓ అసోసియేషన్ కాల పరిమితి మొన్న గత నెల సెప్టెంబర్తో ముగిసి ఉన్నందున మళ్ళా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నందున జిల్లా ఎన్జిఓ ప్రెసిడెంట్ గారికి మేము లేఖ ద్వారా తెలియపరచడం జరిగింది ఎన్నికలు నిర్వహించమని. అయితే వారు కూడా ఎన్నికలు నిర్వహిస్తాము, ప్రతి యూనిట్లో ఎన్నికల ద్వారానే సభ్యులను ఎన్నుకోవాలి. ఈ ట్రిప్లో కంపల్సరీగా తెనాలి యూనిట్కు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రతి డిపార్ట్మెంట్లో సభ్యత్వం నమోదు చేయాలా ప్రతి ఎన్జిఓ సభ్యుడిని. కానీ అలా కాకుండా వాళ్ళకు అనుకూలమైన కొన్ని డిపార్ట్మెంట్లో సభ్యత్వం నమోదు చేస్తున్నట్టుగా మా నోటీస్కి వచ్చింది. కనుక మేము అన్ని డిపార్ట్మెంట్లు ప్రతి ఎంప్లాయీని సభ్యత్వం నమోదు చేసి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని మా విజ్ఞప్తి. ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీల సమస్యల్ని సకాలంలో పరిష్కరించే విధంగా చూస్తామని మండల గ్రీవెన్స్ కు 4 ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల్ని ఏర్పడ్డప్పుడు పరిష్కరించే విధంగా రెవెన్యూ కార్యాలయాల్లో విధిగా ప్రజా సమస్యల పరిష్కార విధిగా కొనసాగిస్తున్న క్రమంలో మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అధ్యక్షత నిర్వహించిన గ్రీవెన్స్ 4వ ఆర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు. వీటిలో ఏపీ రైతు సంఘం నాయకులు ములక శివ సాంబిరెడ్డి కొలకలూరు డ్రైనేజీ సమస్య, పంచాయతీ సెక్రటరీ ఏర్పాటు అంశాలపై ఆర్జీ సమర్పించారని, నంది వెలుగులో తుఫాన్ కారణంగా చెట్టు నివాసంపై పడ్డట్లు ఒక ఆర్జీ, కాజీపేట నుండి ప్రహారీ వివాదంపై ఒక ఆర్జీ, గుడివాడ గ్రామం నుండి పోలం వివాదం, ఆధార్ సీడీ అంశంపై ఒక ఆర్జీ వచ్చాయని, 4 ఆర్జీల సమస్యలు సకాలంలో పరిష్కరించేలా చూస్తామన్నారు. మండల గ్రీవెన్స్ లో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు అందినాయి. అందులో ఒకటి మన ములక సాంబిరెడ్డి గారు ఇచ్చారు. కొలకలూరు గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యల పైన ఇచ్చారు, కుక్కలు ఎక్కువగా ఉన్నాయని. అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ మీద, సైడ్ డ్రైన్స్ మీద ఇచ్చారు. ఇది ఇప్పుడే ఎండిఓ గారితో కూడా మాట్లాడాం. అక్కడ పంచాయతీ సెక్రటరీని రెగ్యులర్గా కూడా నియమించమని అడుగుతున్నారు. ఇవి మరి ఎండిఓ గారితో కూడా చర్చించి జిల్లా కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్తాం. మరి అట్లాగే నంది వెలుగులో మొన్న వర్షాలకి మొన్న వచ్చిన తుఫాన్కి 28వ తారీఖున
ఒక వ్యక్తి ఇంటి మీద చెట్టు పడిందని చెప్పేసి చెప్పారు. ఈ విషయాన్ని కూడా మరి ఇప్పటిదాకా మన నోటీసులో లేదు, మరి ఈరోజు గ్రీవెన్స్ రూపంలో వచ్చింది. దీన్ని కూడా ఈరోజే పరిశీలిస్తాం. మరి కొలకలూరు కాజీపేట దగ్గర ఒక ప్రహరీ గోడ వివాదం ఉందని ఒకటి వచ్చింది. ఇది నేనే సర్వేని పంపించి పరిశీలింపజేస్తాం. అట్లాగే ఒకటి గుడివాడకి సంబంధించి ఆధార్ సీడింగ్, పొలానికి తప్పుగా ఆధార్ సీడ్ అయిందని వచ్చింది. ఈ 4 అర్జీలని సకాలంలో పరిష్కరిస్తాం. మోంతా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగానికి ఉచిత బీమా సౌకర్యాన్ని తొలగించిన కూటమి ప్రభుత్వం రైతు కష్టం గుర్తించి అన్ని విధాలుగా ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివ సాంబిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం రైతు సంఘం నాయకులు రైతులు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సబ్ డివిజన్ కార్యాలయంలోని గ్రీవెన్స్ లో సబ్ కలెక్టర్ సంజన సింహకు అందించారు. అనంతరం రైతు సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. మోంతా తుఫాన్ కారణంగా ఖరీఫ్ వరి సాగు చేసిన రైతులు, ఉద్యానవనం పంటలు వేసిన రైతులు, కూరగాయల తోటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. తుఫాను పోయి వారం కావస్తున్నా క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా చేపట్టలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత పంటల బీమా పథకం కూటమి ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. డెల్టాలో 80% కౌలు రైతులు ఉన్నారని, పంట నష్టం అంచనాలు వేసి కౌలు రైతులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని, ఈరోజు ఎకరం వరి 25,000 రూపాయలు కనీసం పరిహారం ఇవ్వాలి. అట్లాగే అరటి, పసుపు ఇటువంటి వ్యాపార పంటలకి 50,000, అట్లాగే ఉద్యాన పంటలకి 75,000 రూపాయలు, అపరాలకి 10,000 రూపాయలు పరిహారం ఇస్తే కానీ రైతు మరి గండం గడిచి బయటపడ్డు. ఈ వర్షాలు, భారీ వర్షాలు రైతుని వెన్నంటి అవుతున్నాయి. ఒక్కొక్క రైతు 2 సార్లు 3 సార్లు ఎదబెట్టడం వలన దాదాపు 2 సార్లకే 5,000 నుంచి 10,000 రూపాయలు పైగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ మెంతాన్ తుఫాను అట్లా వరుస ప్రకృతి వైపరీత్యాలు రైతును వెంటాడుతున్న పరిస్థితి. ఒక రకంగా చూస్తుంటే వ్యవసాయం అనేది జోదంగా మారింది. అసలే మరి పెట్టిన పెట్టుబడి వస్తుందా, లేదా తినడానికి తిండి గింజలు ఉంటాయా రావా, వస్తాయా రావా అని రైతు కొట్టుమెట్టాడాల్సిన పరిస్థితి. అందుకని ఈ పరిస్థితుల్లో రైతుకి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వాలు రైతులు గాలికి వదిలేస్తున్నట్టు కనపడుతుంది. తుఫాన్ వల్ల మొదటి నుంచి పెట్టుబడి పెట్టి ఒకసారి నష్టపోయినా మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ వ్యవసాయం చేయడం జరిగింది. ఇది చేతికి వచ్చిద్దా లేదా అన్న పరిస్థితిలో ఈ తుఫాన్ మమ్మల్ని అయోమయ స్థితికి తీసుకెళ్ళింది. దయచేసి ప్రభుత్వం వారు రైతుల్ని, కౌలు రైతులను గుర్తించి వెంటనే దీని మీద నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ కార్తీక పౌర్ణమి ఘడియల్లో ఉబ్బసం, అలర్జీలకు మూలిక ఔషధం ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కుమారి సుప్రియ స్మారక ఆయుర్వేద హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక చెంచుపేట అమరావతి ఫ్లాట్స్ లో గల కుమారి సుప్రియ స్మారక ఆయుర్వేద హాస్పిటల్ ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి మాట్లాడారు. ఈ నెల 4వ తేదీ మంగళవారం పాలు బియ్యంతో పలచగా తయారు చేసిన పరమన్నం రాత్రి పున్నమి వెన్నెల కిరణాలు పడేలా వెన్నెల్లో ఉంచి 5వ తేదీ తెల్లవారుజామున మూలిక భస్మంతో కలిపి తీసుకోవాలని తెలిపారు. మూలిక ఔషధం తీసుకునే వారు విధిగా మంగళవారం ఉపవాసం ఉండాలని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా కార్తీక మాసంలో పౌర్ణమి వెన్నెల్లో మూలిక ఔషధం పాయసంతో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఉబ్బస వ్యాధి బాధితులు, ఎలర్జీ సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డాక్టర్ శిరీష మాట్లాడుతూ అస్తమా అలర్జీ నివారణకు మూలిక ఔషధం సంవత్సరానికి 1 డోసు మాత్రమేనని తెలిపారు. 4వ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు హాస్పిటల్లో ఉచితంగా మూలిక ఔషధం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అస్తమా, ఎలర్జీ సమస్యలు ఉన్నవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆస్మాతో, అలర్జీ వ్యాధులతో బాధపడే ప్రతి వ్యక్తి కూడా ఈ ఔషధాన్ని సేవించి చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. ఈ ఔషధం సేవించదలుచుకున్న ప్రతి వ్యక్తి కూడా కార్తీక పౌర్ణమి గడియలలో ఉపవాసం ఉండాలండి. పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఈ సంవత్సరం 4వ తారీఖు సాయంత్రం ఉపవాసం ఉండాలి. అలాగే ఆ సాయంత్రం పౌర్ణమి వెన్నెలలో పరమాన్నము, పాలు, బియ్యము కలిసినటువంటి పరమాన్నాన్ని తయారు చేసుకుని, అది కొంచెం పలచగా తయారు చేసుకుని కార్తీక పౌర్ణమి వెన్నెల్లో రాత్రి అంతా కూడా ఆ వెన్నెల్లో ఉంచాలండి. పరమాన్నాన్ని మాత్రమే వెన్నెల్లో ఉంచాలి. దాని మీద ఏ విధమైన మూత ఉండకూడదు. డైరెక్ట్గా మూన్ రేసు ఆ పరమాన్నం మీద పడాలి. ఈ విధమైనటువంటి పరమాన్నం తయారు చేసిన వెన్నెల్లో ఉంచిన పరమాన్నాన్ని 2వ రోజు ఉదయం అంటే 5వ తారీఖు నాడు కార్తీక పౌర్ణమి గడియలలో ఉదయం 5 గంటలకి అంటే బ్రహ్మ ముహూర్తంలో ఆ పౌర్ణమిలో వెళ్ళినటువంటి ఆ పరమాణాన్ని తీసుకొచ్చి మేము ఇచ్చినటువంటి ఈ 1వ నంబర్ మందు అని దీన్ని, ఇదే అసలు ఔషధము.
ఆయుర్వేద ఔషధం, మూలికా ఔషధం. ఈ ఔషధాన్ని ఆ పరమాణంలో కొంచెం కొంచెంగా కలుపుకుని మీరు ఎంత తినగలిగితే అంతే కలుపుకోండి. ఎందుకంటే అది కొంచెం ఒగరుగా ఉంటుంది. పూర్తిగా తినాలి. సంవత్సరంలో ఒక్క డోసే ఒక్కసారి వాడాలి. అది పూర్తిగా తినండి. ఇంకొక కండిషను, పగలంతా నిద్రపోకూడదండి. అంటే 5వ తారీఖు నాడు ఈ ఔషధం సేవించిన తర్వాత పగలు నిద్రపోకూడదు. ఈ 4 నియమాలు కనుక పాటించిన వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆస్మా, ఎలర్జీ, నేజల్ ఎలర్జీ, కంజెషన్, దగ్గు, జలుబు ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్తిగా స్వస్థత కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాన్ని పాటించి ఆరోగ్యవంతులుగా ఉంటారని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని తెలియజేస్తున్నాం. నేను డాక్టర్ శిరీషాని, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఇన్ KSS ఆయుర్వేద హాస్పిటల్ తెనాలి. మన హాస్పిటల్లో ఈ నెల కార్తీక పౌర్ణమికి ఉచిత ఆస్మా మందు ప్రతి సంవత్సరము గత 20 ఏళ్ళు పైగా ఇస్తున్నారు. దీన్ని అందరూ తప్పకుండా వాడి మీ ఆస్మా, అలర్జీ, దీర్ఘకాలికంగా బాధపడుతున్న ఈ వ్యాధి నుంచి రిలీఫ్ పొంది హెల్తీగా ఉండాలని ఆశిస్తూ మేము ఈ మందుని రేపు ఉదయం నుంచి మన హాస్పిటల్లో ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అందరూ మార్నింగ్ మన టైమింగ్స్ 9 నుంచి ఈవినింగ్ 8 దాకా ఉంటుంది. హాస్పిటల్ వచ్చి మెడిసిన్ తీసుకొని హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి పెన్షన్దారుడు ఇంటి నుండి పెన్షన్ పొందే విధంగా పెన్షన్ మంత్రిత్వ శాఖ ఆధార్ విభాగం సంయుక్తంగా జాతీయ డిఎల్సీ క్యాంపెయినింగ్ ద్వారా డిఎల్సీ సర్టిఫికెట్ పొందే అంశంపై అవగాహన కల్పించడం జరుగుతుందని జాతీయ పెన్షన్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రవేశ్ కుమార్ పేర్కొన్నారు. పెన్షన్ పొందేవారు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందే అంశంలో వారి సందేహాలు నివృత్తి చేసే దిశగా సోమవారం పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంక్, ఇండియన్ పోస్ట్ సేవింగ్స్ బ్యాంక్ కార్యాలయాలను ఉన్నతాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి షేక్ జావీద్ మాట్లాడారు. పెన్షనర్స్ డిపార్ట్మెంట్, ఆధార్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా పెన్షన్దారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందే విషయంలో వారి సందేహాల్ని నివృత్తి చేయడం జరిగిందన్నారు. పెన్షన్దారులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలని, ఎటువంటి ఆటంకం ఉండకూడదని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నందున పెన్షన్దారుల సమస్యల్ని నివృత్తి చేసేందుకు వచ్చినట్టు తెలిపారు. ఆధార్ సేవలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా డిఎల్సీ సర్టిఫికెట్ పొందడం ద్వారా వారి ఇంటి నుండే పెన్షన్ పొందవచ్చని అన్నారు. జీవన్ ప్రయాణ్ యాప్ ద్వారా డిఎల్సీ సర్టిఫికెట్ ఎలా పొందాలో వివరించారు. పెన్షన్ల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రవేశ్ కుమార్ మాట్లాడారు. డిఎల్సీ సర్టిఫికెట్ పొందడం ద్వారా పెన్షన్దారులకు లభించే ప్రయోజనాలు వివరించారు. తమ లక్ష్యాల సాధన కోసం డిఎల్సీ మానిటరింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ బ్యాంక్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. పెన్షనర్స్కి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ ఎటువంటి ఆటంకాలు రాకూడదని మానిటరింగ్ చేయవలసినదిగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఉండడం వల్ల ఆధార్ సర్వీసెస్ త్రూ ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా పెన్షనర్స్కి వాళ్ళ ఇంటి నుండే పెన్షన్ పొందడానికి ఈ డిజిటల్ లైవ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయడానికి ఆ యాప్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ ఇంటి నుండే ఈ లైవ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తూ వాళ్ళ పెన్షన్కి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రోత్సహించేందుకు మేము సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ వరకు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐపీపీబీ, ఇండియన్ పేమెంట్స్ పోస్టల్ బ్యాంక్, పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్యాంప్స్ని కండక్ట్ చేస్తున్నారు. సో కావున తప్పనిసరిగా పెన్షనర్స్ అందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఇచ్చే ఈ యాప్లో ఎలాంటి గైడెన్స్ ఇస్తారో ఆ గైడెన్స్ ద్వారా ఫ్యూచర్లో మీరే ఆ జీవన్ ప్రమాణ యాప్ ద్వారా మీ లైవ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసుకోగలుగుతారు. And I am requesting all the pensioners to do the DLC, to generate their DLC from the DLC app, Jeevan Praman app. And I am requesting all pensioners they can do this DLC at their home to download this app. And our target to reach this time to 2 crore, and you people also help to achieve this target. పట్టణంలోని శివాలయాలు కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా ఓం నమః శివాయ పంచాక్షరి నామంతో భక్తజన సందోహంతో పోటెత్తాయి. స్థానిక గంగనమ్మపేటలోని పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకాలు, పూజలు విశేషంగా నిర్వహించారు. మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ఆర్తి మీర దీపజ్యోతి స్వరూపునిగా స్వామిని ఆరాధించారు. ఆలయ ఈవో రమణ కుమారి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అదేవిధంగా మారిస్పేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి సన్నిధానం ఆధ్యాత్మిక ఆనందానికి వేదికైంది. పంచామృతాలతో స్వామికి అభిషేకాలు నిర్వహించారు. పుట్ట ప్రాంగణంలో మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి
తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఆలయ పాలక మండలి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అదేవిధంగా రామలింగేశ్వరపేటలో వేంచేసుకున్న శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధానంలో కార్తీక సోమవార విశేష అభిషేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రామలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. వేద పండితుల వేద పారాయణ ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండవ సోమవారం ప్రాధాన్యత క్రమంలో శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. ధర్మాదాయ శాఖ శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కార్తీక మాసం 2వ సోమవారం పురస్కరించుకొని ప్రాతకాలాన 4:10 నుంచే అభిషేకాలు దర్శనాలు ప్రారంభమైనాయి. 4:30 పంచహారతలు ఇవ్వడం జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్ల యొక్క దర్శనం చేసుకొని అభిషేకాలు నిర్వహించుకుంటున్నారు. అదేవిధంగా తోట ప్రాంగణంలో కూడా అధిక సంఖ్యలో భక్తులు దీపారాధన కార్యక్రమాలు చేస్తున్నారు. తదుపరి ఎల్లుండి బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని దేవస్థానంలో జ్వాలా తోరణం ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమానికి కూడా భక్తులందరూ విచ్చేసి కార్తీక పౌర్ణమి యొక్క పుణ్య ఫలితాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. కార్తీక మాసం ప్రారంభమై వాటికి సుమారు 6 రోజులైంది. ఎంతో వైభవంగా ప్రతిరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని పొద్దున్నే తెల్లవారుజామునే దీపారాధనలతో ప్రారంభమై చక్కగా మొత్తం ఎంతమంది చక్కగా వస్తున్నారు. అట్లాగే రేపు 5వ తారీఖు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది. ఉదయం 10:30 గంటలకి, సాయంత్రం 6:30 గంటలకి జ్వాలాతోరణ మహోత్సవం ఉంటుంది. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో ఇవాళ 2వ సోమవారం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తాదులందరూ కూడా దీపారాధనాది చేసుకొని కార్తీక దామోదరి అనుగ్రహముచే పంచామృతాభిషేకములు విశేషముగా మరి చేయించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఎల్లుండి పౌర్ణమి సందర్భంగా 10:30 గంటలకు పగలు అన్నాభిషేకం ప్రారంభమవుతుంది. సాయంకాలం 6:30 గంటలకి జ్వాలాతోరణ మహోత్సవం ఉంటుంది. యావత్తు భక్త బంధువులు తప్పకుండా విచ్చేసి పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ దేవస్థానం కమిటీ. మినీ ఫంక్షన్ నిర్వహణకు సౌకర్యవంతంగా ఉండేలా సేవాభిలాష ఈదర పూర్ణచంద్ ఈ కన్వెన్షన్ తీర్చిదిద్దిన విధానం బాగుందని రోటరీ జిల్లా ఫాస్ట్ గవర్నర్ అన్ని రత్నప్రసాద్ ఈ కన్వెన్షన్ ప్రారంభించిన సందర్భంగా అన్నారు. స్థానిక బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ నూతనంగా అధునాతనంగా ఏర్పాటు చేసిన ఈ కన్వెన్షన్ ను సోమవారం రోటరీ డిస్ట్రిక్ట్ 3150 ఫాస్ట్ గవర్నర్ అన్ని రత్న ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిన్న ఫంక్షన్లు జరుపుకోవడానికి వీలుగా ఆధునిక సౌకర్యాలు కల్పించారని, మధ్యతరగతి కుటుంబాల్లో నిర్వహించే ఫంక్షన్లకు మినీ సమావేశాలకు ఉపయోగపడేలా ఈ కన్వెన్షన్ తీర్చిదిద్దడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి అధ్యక్షులు రావి కృష్ణమోహన్, రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ అధ్యక్షులు కేశన శంకర్రావు, రావి భగత్ దత్తు, సుంకర హరికృష్ణ, ముక్కమాల మధుబాబు, కోగంటి రోహిత్, ఈదర శ్రీనివాసరావు, కన్నెగంటి మురళీకృష్ణ, కేసిన కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, ఈదర పూర్ణచంద్, రమ్య, భావన, గుత్తా వెంకటరత్నం, కుర్రా శ్రీహరి, పాణి, రోటరీ క్లబ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠపురం సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. తెనాలి బస్ స్టాండింగ్ అవుట్ గేట్ ఎదురుగా ఈ కన్వెన్షన్ అనే చిన్న మినీ ఫంక్షన్ హాలు, చిన్న ఫంక్షన్లు చేసుకునే వారికి, కొద్దిగలో మ్యారేజీలు, ఇంట్లో కార్యక్రమాలు చేసుకునే వారికి అతి తక్కువ రెంట్తో ఇవ్వాలనే తలంపుతో ఈరోజు మా రోటరీ గురుగారైన అన్నే రత్న ప్రభాకర్ గారి చేత ఈ కన్వెన్షన్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం, తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెనాలి మా రోటరీ సభ్యులు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ రోజుల్లో ఈ వినోదం, ఆనందం అనేది అవసరమైన సందర్భంలో ఇటువంటి ఫంక్షన్ హాల్స్ అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఉండడం అనేది ప్రారంభించడం చాలా ముదావహం, చాలా సంతోషకరం. ఈ ఫంక్షన్ హాల్ దినదినాభివృద్ధి చెంది అందరికీ సరైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వగలదని ఆశిస్తూ
పూర్ణచంద్ అలానే మరియు వారి మిత్ర బృందానికి లేకపోతే ఈ కన్వెన్షన్ ద్వారా మంచి జరగాలని కోరుకుంటూ తెనాలి ప్రజలకు మంచి అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కన్వెన్షన్ ప్రారంభోత్సవానికి రోటరీ క్లబ్ ఆంధ్ర ప్యారిస్ తరఫున ప్రతినిధిగా నేను వచ్చాను. ఈ ఫంక్షన్ హాల్ పూజా కార్యక్రమంలో రావడం జరిగింది. ఈ ఫంక్షన్ హాల్ బాగా సక్సెస్ అవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్గా పనిచేసినటువంటి ఈదర వెంకట పూర్ణచంద్ గారు ఈ కన్వెన్షన్ అని చెప్పి ఒక ఫంక్షన్ హాల్ని ప్రారంభించారు. ఈ ఫంక్షన్ హాల్లో ఏ ఫంక్షన్ చేసుకోవడానికైనా కానీ చాలా అనువుగా ఉంది ఇది. కాబట్టి ప్రేక్షకులు గతంలో ఉన్నదానికంటే భిన్నంగా అనుభూతి పొందడానికి ఈ ఫంక్షన్ హాల్ని పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ ఫంక్షన్ హాల్ పూర్తిగా సక్సెస్ అవ్వాలని చెప్పి పూర్ణచంద్ గారు మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వామి అయ్యప్ప సేవా భక్త బృందం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నవంబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 25వ తేదీ వరకు స్వాములకు భిక్ష వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గురుస్వామి సత్యనారాయణ స్వామి తెలియజేశారు. సోమవారం తెనాలి మారిస్పేట మఠం బజార్ మఠం నందు స్వామి అయ్యప్ప సేవా భక్త బృందం కార్యవర్గం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సంస్థ కార్యాచరణ వివరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ గురుస్వామి 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప సేవా భక్త బృందం ద్వారా నిత్య భిక్ష వితరణ కార్యక్రమం మండల దీక్షగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సంస్థ కార్యాచరణ ఆధ్యాత్మిక సామాజిక సేవలేనని అందరి తోడ్పాటుతో 41 రోజులు పడి పూజలో భిక్ష వితరణ ఉంటుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో లక్కోజు నరేంద్ర, ఏ సురేష్, ఎన్ వెంకట్రామయ్య, కొత్తమాసు రామకృష్ణ, సిఎస్ సత్యనారాయణ, కాంతాచారి, చంద్ర, ప్రదీప్ కుమార్, బి రామకృష్ణ తదితరులున్నారు. గడిచిన 25 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క సంస్థ ద్వారా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు జరపడం మాకు చాలా సంతోషంగా ఉంది. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మాల ధరించిన స్వాములందరికీ ఈ నెల అనగా నవంబరు 16వ తారీఖు ఈ మారిస్పేట మఠం బజారు మఠంలో మాల ధరించిన స్వాములందరికీ కూడా భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ యొక్క భిక్షా కార్యక్రమంలో ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా కానీ పడి పూజ అనేది 1 రోజు 2 రోజులు మాత్రమే చేస్తారు. కానీ ఇక్కడ దిగ్విజయంగా 41 రోజు పాటు పడి పూజ కార్యక్రమం ప్రారంభం చేసి స్వాములందరికీ అత్యధిక సంఖ్యలో భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క సేవా కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా అనేక మంది భక్తాదులు తమ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ 16 నుండి డిసెంబర్ 25 వరకు అనగా మండలం అంటే 40 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించడానికి ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. మీ ఇళ్లలో పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఏ కార్యక్రమంలో ఉన్నా ఆ రోజున మీ చేతులతో స్వామివారి పడిపూజ చేసుకొని 10 మంది స్వాములకి మీ చేతితో భిక్షా కార్యక్రమాన్ని జరుపుటకు మా కమిటీ అవకాశం ఇస్తుంది. ఈ సద్వినియోగాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మా కమిటీ వారికి సహకరించి స్వామివారికి సేవలో మీరు కూడా పాల్గొనాలని మా అందరి విన్నపం. స్వామి శరణం, స్వామి శరణం. స్వామి అయ్యప్ప భిక్షా కార్యక్రమాన్ని 41 రోజులు చేయాలనే మంచి సదుద్దేశంతో మా కమిటీ సభ్యులందరూ ఈరోజే తీర్మానం చేసుకోవడం జరిగింది. మాల ధరించిన ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారికి కృపకు పాత్రులయ్యి ఈ మంచి కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం మారిస్పేట మఠం బజారులో వేంచేసి ఉన్న శ్రీ సువర్ణ సూర్యకాంత స్వాముల వారి మఠంలో జరుగుతోంది. దీని తదనంతరం జనవరి 14వ తారీఖు శబరిమలలో లాగా జ్యోతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఎక్కడా లేని విధంగా మేము జరుపుకోవడం చాలా విశేషం. భక్త జనాదులు ఎంతోమంది ఆ కార్యక్రమానికి ఇచ్చేసి కన్నులారా వీక్షించి ధన్యులవుతున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం మా చేత చేయించే భాగ్యాన్ని అయ్యప్ప స్వామి మాకు కృపా కటాక్షాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిరుమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం నందు సోమవారం విశేష అభిషేక పూజలను ఘనంగా నిర్వహించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిరుమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని అభిషేక పూజలను ఘనంగా నిర్వహించారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన ఆలయంగా గుర్తింపు పొందిన శ్రీ రామలింగేశ్వర స్వామివారి సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. దేవస్థాన అభివృద్ధి కమిటీ సభ్యులు హరిదుర్గా నాగేశ్వరరావు ఆలయ విశిష్టతను వివరించారు. శాంతాకారం జగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గణహదశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహజ్జానగమ్యం. నేటి విద్యార్థులు కేవలం సెల్ ఫోన్లకు మాత్రమే పరిమితమవుతున్న ప్రస్తుత తరుణంలో వారికి శారీరక దారుఢ్యాన్ని పెంచే విధంగా మార్షల్ ఆర్ట్స్ పట్ల శిక్షణ ఇస్తున్న హరిహంస్కా డ్యాన్స్ తైక్వాండో అకాడమీ సభ్యులు అభినందనీయులని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు అభినందించారు. విజయవాడలో ఈ నెల 2వ తేదీన ఎన్ఎంకేయు విఎంకే అకాడమీ నిర్వహణలో ఆస్మా కప్ 9వ జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించగా తెనాలి పట్టణానికి చెందిన హరిహంస్కా డ్యాన్స్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో తమ ప్రతిభను కనపరిచి స్వర్ణ పథకాలను సాధించడం పట్ల ముఖ్య అతిథి విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించినట్లు హరిహంస్కా సంస్థ నిర్వాహకులు చిన్న మాస్టర్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజేతలైన క్రీడాకారుల తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో విజేతలు 8 స్వర్ణ పథకాలు, 4 రజత పథకాలు, 4 కాంస్య పథకాలను సాధించారు. బాయ్స్ కానీ అందరూ కూడా చిన్నప్పటి నుంచే వ్యాయామం అనేది అందరూ అలవాటు చేసుకోవాల్సిన అవసరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డివిజన్ గ్రీవెన్స్ కు 19 ఆర్జీలు, సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. మోంతా తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబరెడ్డి. కార్తీక పౌర్ణమి వేళ ఉపసం బాధితులకు ఉచితంగా మూలిక ఔషధం పంపిణీ. డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి. జీవన్ ప్రయాణ్ యాప్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందిన పెన్షన్దారుడికి ఇంటి వద్దకే పెన్షన్. పెన్షన్ విభాగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రవేశ్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.